అందరికీ నమస్కారం. ఇది మన దగ్గర కాజీపేట్ పోలీస్ స్టేషన్‌లోని ఇంతకుముందు లాస్ట్ మంత్ డిసెంబర్ నెలలో 28థ్ నాడు ఒకటి చిన్న బేబీ సంబంధించి కిడ్నాపింగ్ కేస్ రిపోర్ట్ అయి ఉండే. దట్ ఒక 5 మంత్స్ బేబీని ఎవరో తెలియని వాళ్ళు తీసుకెళ్లారని అట్లా. సో ఆ రోజు నుంచి ఇక్కడ మనం ఇన్వెస్టిగేషన్ దాంట్లో కేసులో మొదలుపెట్టినాము. మన ఇక్కడ లోకల్ ఫోర్స్, లోకల్ పోలీస్ స్టేషన్ టీమ్స్, అట్లాగే మన టాస్క్ ఫోర్స్ టీమ్స్ రెండు కూడా ఆ రోజు నుంచి చాలా ప్రయత్నాలు చేసుకొని సో ఈరోజు ఎవరైతే వాళ్ళు బేబీని తీసుకెళ్లారో వాళ్ళని గుర్తించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అట్లాంటిది ఒక గ్యాంగ్ లాగా కూడా ఏర్పడి ఇంతకుముందు కూడా అది చాలా వరకు ఒఫెన్సెస్ చేశారని అది కూడా తెలిసినాక అది మొత్తం వాళ్ళ మోటో సూపరాండి అంతా కూడా బ్రేక్ చేసుకోవడం జరిగింది. సో బేసికలీగా ఇప్పుడు మనం ఈరోజు 10 మంది అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇది పిల్లల్ని ఇట్లా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడక్కడ వేరే వేరే ప్లేసెస్ నుంచి తీసుకెళ్ళి దెన్ వేరే వాళ్ళకి అమ్మడం అట్లాంటి వాళ్ళు చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని మేము అది ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో బేసికలీగా ముఖ్య అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి కోడుపాక నరేష్, అట్లాగే వెల్పుల యాదగిరి. వీళ్ళిద్దరూ కూడా అది పెద్దపల్లి జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళతో పాటు ఇంకా 8 మంది వాళ్ళని కూడా అది అరెస్ట్ చేయడం జరుగుతుంది. బేసికలీ వాళ్ళు 8 మంది వాళ్ళు పేరెంట్స్ ఉన్నారు, అయితే రిసీవింగ్ పేరెంట్స్ వీళ్ళ దగ్గరే పిల్లల్ని అది అమౌంట్ ఇచ్చి వీళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు. సో వీళ్ళది ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఇంకా మన దగ్గర పరారీలో ఉన్నారు, వాళ్ళు మనకి దొరకలేదు. సో వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము. సో బేసికలీ వీళ్ళది మోడస్ ఆపరెండి ఏముంది అంటే ఇది ఎవరైతే ఇది పేరెంట్స్ ఉంటారో, పిల్లలు లేని పేరెంట్స్ ఉంటారో వాళ్ళు అనాథాశ్రమాలకి వెళ్ళి అక్కడ అది వాళ్ళ డీటెయిల్స్ నోట్ చేయించుకుంటారు. దట్ మాకు చిన్న పాప కానీ చిన్న బాబు కానీ ఏదో 5 మంత్స్ కానీ మేబీ 1 ఇయర్ క్రితం అట్లాంటివి ఏమైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి, సో దట్ మేము వచ్చి లీగల్గా అడాప్ట్ చేస్తామని. సో పేరెంట్స్ అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అక్కడ ఇచ్చినాక వీళ్ళు ఎవరైతే ముఖ్య నిందితులు మన దగ్గర ఉన్నారు, నరేష్ మరియు యాదగిరి, వీళ్ళు ఆ అనాథాశ్రమాలకి వెళ్ళి అక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు దట్ మా దగ్గర ఇట్లా పిల్లలు ఉన్నారు, సో మీరు తీసుకోవడానికి రెడీ ఉన్నారా లేదా. సో ద పేరెంట్స్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఆటోమేటికలీ వాళ్ళు ఆల్రెడీ ఇది పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది చాలా అది అవసరం పడుతుంది ఉంటుంది. సో వాళ్ళకి ఏదో వాళ్ళు మాయ మాటలు చెప్పి దట్ మా దగ్గర వీఆర్ ద లీగల్ యాజ్ ఇఫ్ వీఆర్ ద లీగల్ గార్డియన్స్, లేకపోతే మేమే అనాథాశ్రమం నుంచి మాట్లాడుతున్నాము అట్లా ఏదో చెప్పి వాళ్ళకి అది కొంచెం సందాయించి సో పేరెంట్స్ కూడా ఆ పిల్లల్ని తీసుకుంటారు. అండ్ వాళ్ళ పిల్లల్ని ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా వాళ్ళు తీసుకుంటారు, రేంజింగ్ ఫ్రమ్ 1.5 to 3 lakhs. సో వేరే కేసు బట్టి అట్లా వాళ్ళు చేస్తారు. సో ఇప్పటివరకు మన దృష్టిలో వాళ్ళు 6 పిల్లల్ని ఎట్లా చేశారు, 6 పిల్లల్ని ఎట్లా చేశారని మాకు దృష్టికి వచ్చింది. ఇంతకుముందు 2017లో వేములవాడ పోలీస్ స్టేషన్లో ఒక కేసులో వాళ్ళు చేశారు. చిన్న బాబు 1 ఇయర్ ఏజ్ అది. తర్వాత అది కాజీపేట్ రైల్వే స్టేషన్లోనే ఇంతకుముందు చిన్న బాబు 3 ఇయర్స్ ఏజ్ ఉండే, ఆయనకి చేశారు. రామగుండంలో ఒక పాప 11 months పాప ఉంది, ఆమెకి చేశారు రైల్వే స్టేషన్ నుంచి. మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఒక పాపని 7 months పాపని తీసుకెళ్లారు, అది 25లోని అది. దాని మన దగ్గర జీఆర్పీలో ఒకటి కేసు అయి ఉండే ఇంతకుముందు. ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్లో 5 months పాపని తీసుకెళ్లారు, ఆ కేసు కూడా అన్డిటెక్టెడ్ ఉంది. సో ఆ కేసు కూడా ఈరోజు డిటెక్ట్ అయిపోయింది. ఈ సేమ్ గ్యాంగే ఆ పాపని కూడా తీసుకెళ్లారు. అండ్ అట్లాగే ఇది ఇప్పుడు ప్రజెంట్ కేసు ఇది కాజీపేట పోలీస్ స్టేషన్లో ఇది 4.5 months బాబు ఇది. సో ఇతన్ని కూడా అది డిసెంబర్ నెలలో వీళ్ళు తీసుకెళ్లారు. సో ఈ
ఆరుగురు పిల్లల్ని కూడా అది కూడా ఇప్పుడు రెస్క్యూ చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ రెస్క్యూ చేసినాక మన దగ్గర అది డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఉంటుంది. సో వాళ్ళకి ఇది కస్టడీ కోసం ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు దీని తర్వాత అది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది. సో వాళ్ళ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా అది డిసిజన్ చేసుకోవడం జరుగుతుంది దట్ అది సేఫ్ కస్టడీకి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇది ఇట్లా అది పరిస్థితి ఉంది. దెన్ వీళ్ళిద్దరిది కూడా పాత నేర చరిత్ర చూస్తే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 2017 వేములవాడది కేసు ఉంది. సో అప్పుడు వాళ్ళు 1 year బాబుని అట్లా తీసుకెళ్ళినప్పుడు అది కేసు రిజిస్టర్ అయింది. వీళ్ళ దగ్గర ఇప్పుడు మనము సీజర్స్ కూడా కొన్ని చేస్తున్నాము. అది కార్ ఉంది వాళ్ళ దగ్గర 5 lakhs వరకు. అట్లాగే మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, 12 వరకు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అందరు అక్యూజ్ దగ్గర. సో దాదాపు 2.5 lakhs అది పడుతుంది. సో బేసికలీ మనం దీంట్లో చూస్తున్నాము దట్ అది వీళ్ళు ఎవరైతే పూర్ పేరెంట్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ అది బెగ్గర్స్ కావచ్చు, ఆర్ మేబీ చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు ఉంటారు, రైల్వే స్టేషన్ కానివ్వండి, బస్ స్టాండ్ కానివ్వండి. సో అక్కడ వాళ్ళు కొన్ని రోజులు తిరిగి వాళ్ళు అక్యూజ్డ్ నిందితులు వాళ్ళు రెక్కీ చేస్తారు. సో 3-4 days తిరిగిన తర్వాత వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేస్తారు దట్ ఇది ఫలానా ఫలానా వీళ్ళ దగ్గర ఉంది. అండ్ ఆ టైంకి మనం బాబు లేకపోతే పాప ఆ టైంకి మనం తీసుకెళ్ళొచ్చని. సో అట్లా ప్లానింగ్ చేసుకొని ఆ టైంకి వాళ్ళు సడన్గా వచ్చి తీసుకెళ్తారు. అండ్ పూర్ పేరెంట్స్ని అందుకే టార్గెట్ చేస్తారు దట్ వాళ్ళకి కూడా మేబీ అది వాళ్ళకి అప్రోచ్ తక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కూడా అది అంత అది తర్వాత అది హంగామా కూడా జరగదు అని అందుకే వాళ్ళు తీసుకెళ్తారు. కానీ మేమైతే వరంగల్ పోలీస్ అయితే టోటలీగా అది పూర్ పేరెంట్స్ అయినా కూడా అది ఏదైతే అప్రోచ్ లేని పేరెంట్స్ అయినా కూడా ఖచ్చితంగా అది వాళ్ళతో అండగా ఉంటామని అండ్ ఖచ్చితంగా కేసు డిటెక్ట్ చేస్తామని ఆ రోజు నుంచి ఇది చాలా కఠిన వర్క్ దీంట్లో చేసుకోవడం జరిగింది. సో అది హార్డ్ వర్క్ తర్వాతనే ఇది కేసు ఇప్పుడు డిటెక్ట్ చేయడం జరిగింది. సో అది అంత మంచి హార్డ్ వర్క్ చేసినందుకు నేను మా టీంకి కూడా ఆల్ మన లా అండ్ ఆర్డర్ పోలీస్ led by our DCP Central Zone Kavita, then our ACP Kazipet Prashant Reddy, Kazipet Inspector Sudhakar Reddy, వాళ్ళ టీం అందరూ కూడా, అట్లాగే మన టాస్క్ ఫోర్స్ టీం లెడ్ బై అవర్ ACP టాస్క్ ఫోర్స్ మధుసూదన్ అండ్ వాళ్ళ టీం ఆల్ స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. అండ్ వాళ్ళకి ఇది రివార్డ్స్ కూడా ఇస్తాము. అట్లాగే ఇది పబ్లిక్కి కూడా ఒకటి ఇది విజ్ఞప్తి చెప్తున్నా అంటే ఫస్ట్లీ మీరు మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. స్పెషలీగా చిన్న పిల్లలు ఉంటే అండ్ ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్ ఉంటే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఆర్ మేబీ మాల్స్ బయట కూడా. సో ఎక్కడెక్కడ అది మీరు ఉంటారు అది పిల్లల్ని ఇది ఎట్టి పరిస్థితిలో మీ దృష్టి వాళ్ళ మీదనే ఉండాలి. సో అది అన్అటెండెడ్గా ఎక్కడ కూడా అది వెళ్ళకండి. బికాస్ ఇలాంటి అక్యూజ్ అది మేబీ అలాంటి ఆపర్చునిటీ వాళ్ళు చూస్తూ ఉంటారు అండ్ అవకాశం వస్తే ఇట్లాంటి వాళ్ళు ఒఫెన్సెస్ని చేసుకుంటారు. సైమల్టేనియస్లీ ఎవరైతే అది పిల్లలు కావాల్సిన వాళ్ళు పేరెంట్స్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి పిల్లలు లేరు అండ్ మాకు ఇది బాబు కానీ పాప కానీ కావాలి. సో అట్లాంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కోరిక ఉంది దట్ దెర్ ఈస్ అ లీగల్ ప్రొసీజర్ ఫర్ అడాప్షన్. సో మీరు ఎక్కడైనా అనాథాశ్రమంకి వెళ్ళి లేకపోతే ఇక్కడ వేరే ఎక్కడైనా ఇన్స్టిట్యూట్స్ మీ దగ్గరలో ఉంటే సో అక్కడికి వెళ్ళి లీగల్ ప్రొసీజర్ ఫాలో చేసుకొని యూ కెన్ ఆల్వేస్ డూ లీగల్ అడాప్షన్. సో దాంట్లో ఎలాంటి కూడా ప్రాబ్లం ఉండదు. కానీ ఇట్లా అది డైరెక్ట్గా వేరే తెలియని వ్యక్తి ఉంటే ఏం మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటే వాళ్ళ దగ్గర పోయి డైరెక్ట్గా కొనుక్కోవడం అండ్ అది కూడా విదౌట్ ఫాలోయింగ్ ఎనీ లీగల్ ప్రొసీజర్స్. సో దట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ యాక్చువల్లీ టు యూ అండ్ 2 aspectsలో. ఫస్ట్కి అయితే ఇది క్రిమినల్ కేసు అది కన్సర్న్ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో ఫోస్టర్ పేరెంట్స్ అనుకోవచ్చు. సో వాళ్ళ మీద అయితే క్రిమినల్ కేసు అది ఒకటి అవుతుంది. దాని తర్వాత అది చిన్న బేబీ అయితే ఉంటారో బికాజ్ అది వాళ్ళ కస్టడీ నుంచి తీసుకొని మళ్ళీ ఇప్పుడు CWCకి అండ్ మోస్ట్లీ 99% కేసెస్లో ఒరిజినల్ పేరెంట్స్కి వస్తుంది. సో అప్పటి వరకు ఆ చిన్న బేబీ తోటి కూడా వాళ్ళు ప్రేమతోటి చాలా పెంచుకుంటారు కాబట్టి బాగా అటాచ్మెంట్ కూడా అయి ఉంటుంది. సో అది కూడా వాళ్ళకి సంతాపం కూడా ఉంటుంది. సో ఈ రెండు కూడా అవాయిడ్ చేసుకోవడానికి ఆల్వేస్ గో ఫర్ లీగల్ అడాప్షన్. మనకి చట్టం కూడా ఉంది, ఆ లీగల్ అడాప్షన్ ఫాలో చేస్తే ఇలాంటి ఎప్పుడు కూడా సమస్యలు రావు. థ్యాంక్ యూ వెరీ మచ్.
అది వీళ్ళకి బికాస్ నో దట్ చాలా వరకు ఇది చిన్న చిన్న బిజినెసెస్ కానీ బెగ్గింగ్ కానీ అట్లా జరుగుతూ ఉంటుంది. అండ్ వాళ్ళు అది టైమింగ్ కూడా చూసుకొని దట్ ఈ టైంకి పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉండదు, ట్రైన్స్ వచ్చే ఇప్పుడు టైం లేదు. సో అట్లా వాళ్ళకు అవకాశం కొంచెం ఎక్కువ దొరుకుతుంది. అది దానికి కంపేర్ చేసి మీరు నార్మల్గా అది నడి రోడ్ మీద అది చేస్తే కొంచెం కష్టం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా పబ్లిక్ మూవ్మెంట్ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, సో కొంచెం విజిబిలిటీ ఉంటుంది. రైల్వే స్టేషన్ అంటే విజిబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అందుకు వాళ్ళు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్స్లో కూడా. ప్రజెంట్ అయితే వాళ్ళు అక్యూజ్గానే ఉన్నారు. బికాజ్ లీగలీ ఇది ఒక చిన్న బాబు కానీ పాప కానీ లీగల్ కస్టడీ నుంచి లీగల్ గార్డియన్షిప్ నుంచి తీసుకెళ్ళడం, దెన్ ఎక్కడ వేరే ఎవరికి అమ్మడం అండ్ కొనడం కూడా, దట్ ఆల్ ఈజ్ ఇల్లీగల్ ఓన్లీ. ప్రస్తుతం అయితే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు అయింది. తర్వాత అది బేబీది కస్టడీ అండ్ ఆల్ ఇట్ విల్ బి డిసైడెడ్ బై ద సిడబ్ల్యూసి. అది కేసు చూస్తాం. అది తెలియదు ఎన్ని ఎన్ని రోజులు పెట్టుకున్నారు వాళ్ళు, దాన్ని బట్టి ఉంటుంది. అండ్ హైకోర్టులో అట్లాంటి ఏమైనా జనరల్ డైరెక్షన్ ఉంటే దాన్ని అది కూడా చూసుకోవచ్చు. కానీ అది ఎవరు ఉంచాలి, దాట్ విల్ బి డిసైడెడ్ బై ద సిడబ్ల్యూసి. దట్ పోలీస్ ఇస్ నాట్ డిసైడింగ్ దాట్. వాళ్ళు మనకి 2 కేసులలో ఇంకా దొరకలేదు, ఐడెంటిఫై కాలేదు. సో వాళ్ళకి కూడా విజ్ఞప్తి ఉంది, ఇంకా వేరే ఎక్కడైనా పేరెంట్స్ ఉంటే మీ పిల్లలు ఇట్లా పోయారు, సో మీరు కూడా మాకు వచ్చి కాంటాక్ట్ చేయండి. కాజీపేట పోలీస్ స్టేషన్లో కాంటాక్ట్ అయితే, సో ఆల్రెడీ ఇంకా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంకా పేరెంట్స్ గురించి మాకు ఏం డిటెక్షన్ కాలేదు. కాజీపేట పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయితే విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్. ఇంతజార్ గంజ్లో అయిన కేసు అది వేరే అది. సో అది ఇంకా డిటెక్షన్ అది కాలేదు, డిటెక్ట్ అది అది దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము. సో ఈ కపుల్ మేబీ ఇక్కడ కాజీపేటకు కూడా అప్రోచ్ కావచ్చు. ఓకే, కాజీపేట పోలీస్ స్టేషన్కి. ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్దే వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉండే. సో ఇప్పుడు అది డీసీపీయూ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఉంటున్నారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళు సిడబ్ల్యూసీకి ఇస్తారు. సో వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు డిసైడ్ చేసి ఇస్తారు, వెంటనే డిసైడ్ చేసి ఇస్తారు వాళ్ళు. అది అందరికీ ఉంటుంది రైట్, అది కోర్టుకి పోయి మేము ఎవరికి ఆపట్లేదు. అది ఎవ్రీబడి ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎవ్రీబడి హ్యాస్ ద రైట్. నో, ఇక్కడే లోకలే మ్యాక్సిమం. అది మంచిర్యాలలో జన్నారం ఉంటుంది, చుట్టూ ప్రాంతాల్లో అమ్మారు వాళ్ళు. ఐ థింక్ వాళ్ళకి అక్కడ అది నాథాశ్రమంలో అక్కడ ఏదో కాంటాక్ట్ ఉంది. సో మంచిర్యాల చుట్టూ ఆ ఏరియాస్లో చేశారు వాళ్ళు మ్యాక్సిమం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.